హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జోయాస్ కిచెన్. ఈరోజు మనం జోయాస్ కిచెన్లో పొంగల్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. పొంగల్ అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ ఈ మెథడ్ ఫాలో అయితే ఆ రుచే వేరండి. ఒక్కసారి ట్రై చేయండి. 2 గ్లాసెస్ స్టోర్ బియ్యం లేదా నార్మల్ రైస్ అన్నా తీసుకోవచ్చు. డైలీ యూజ్ చేసే బియ్యం తీసుకోండి. 3/4 గ్లాస్ మూంగ్ దాల్ తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, వీటన్నిటిని కలిపి కుక్కర్లో వేసుకోండి. కుక్కర్లోనే వేసి వాష్ చేసుకోవచ్చండి, సింపుల్గా అయిపోతుంది. సో వీటన్నిటిని కుక్కర్లో వేసి 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. చూడండి, ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కల్లుప్పు వేసుకోండి. సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఫస్ట్ వాటర్ వేస్తున్నానండి. వాటర్ ఎలా వేయాలంటే 5 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. మనం 2 గ్లాసెస్ బియ్యం, 3/4 మూంగ్ దాల్ తీసుకున్నాం కదా. సో వీటన్నిటికీ కలిపి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. కొద్దిగా పసుపు ముందుగానే యాడ్ చేసేసుకుని కుక్కర్లో విజిల్స్ అండి 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా రెడీ అయిన పొంగలికి మనమైతే కొద్దిగా పోపు పెట్టుకోవాలండి. 3 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకొని, ఘీ వేడయ్యాక మనం ఇందులో కొద్దిగా ఆవాలు వేయాలి. ఆవాలు, కర్రీ లీవ్స్ వేయాలండి. కర్రీ లీవ్స్ కొద్దిగా వేగాక మనం దీంట్లో అల్లం తురుము లేదంటే జీడిపప్పు అండి, ఏదైనా వేసుకోవచ్చు, మీ చాయిస్. నేనైతే కొద్దిగా జీడిపప్పు ముక్కల్ని వేశాను. జీడిపప్పు కొద్దిగా లైట్ బ్రౌన్ అయ్యాక ఈ పొంగల్కి మనం ఇలా యాడ్ చేసుకోవాలండి. సో సింపుల్గా, హెల్తీగా మనం పిల్లలకి ఈజీగా ఇచ్చేయచ్చండి మార్నింగ్ టిఫిన్. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి. ఎవరైనా తెలియని వాళ్ళకి షేర్ చేయండి. అందరికీ ఈ మెథడ్ అయితే తెలియదండి, ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు పొంగలి. కానీ ఈ మెథడ్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది. పొంగలి సర్వ్ చేసేటప్పుడు కూడా 1 స్పూను నెయ్యి అనేది వేయొచ్చండి పొంగల్ మీద. పల్లీ చట్నీ చాలా బాగుంటుంది, ఊరగాయ కూడా. పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. చట్నీతో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.